నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్‌గున్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా తొందరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడని మొన్న అనుకున్నాం గదా! ఇక అది అనుకున్నట్లుగానే ఈ వారం స్నేహితురాలైన జాస్మిన్‌ని పెళ్లి చేసుకున్నాడంట. గది గూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య శానా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లైన ఫోటో, మొదటి ఫోటో అనంతరం ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంట. ఇక పోస్ట్ పెట్టిన తర్వాత ఇక ఫ్యాన్స్ కూడా మస్తుగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారంట. అయితే ఆ ఫోటోని చూస్తుంటే ఈయననేమో మంచిగా సూటు బూటు వేసుకొని ఉందాగా మెరిచిపోతున్నాడు. ఇక జాస్మిన్ గిట్లా తక్కువనే అయింది, ఆమె కూడా తెల్లగా వేసుకొని అందంగా కనిపిస్తున్నది. ఇక ఫోటో అభిమానులకని షేర్ చేసిన తర్వాత ఇక ఆ ఫోటో కింద ఒక క్యాప్షన్ పెట్టింది. ఎప్పటికే అని పెట్టి నిశ్చితార్థపు ఉంగరతోని చేతిలో చేసుకొని మంచిగా పెట్టింది. ఇక పోయిన వారంలో చూసుకుంటే పోయిన వారంలో వీళ్ళిద్దరు కలిసి పెళ్లి వారం మొదలు కాబోతున్నది అని చెప్పేసి ఫోటోలు షేర్ చేసిరు. ఇక ఇప్పుడు కట్ చేసి చూస్తే పెళ్లి కూడా అయిపోయింది అన్నమాట. ఇక ఇప్పుడు ఈ ఫోటో మొదటి ఫోటో సోషల్ మీడియాలుగా మస్తుగా వైరల్ అవుతున్నది. అయితే 2023లోనే వీళ్ళిద్దరు ఒకటైరంట. అది కూడా ఎప్పుడు అనంటే హ్యాలోవిన్ సందర్భంగా వీళ్ళిద్దరు కొన్ని ఫోటోలని పోస్ట్ చేసిరు. ఇక దాంట్లో చూసుకుంటే ఈయననేమో గుమ్మడికాయ వేషధారణ కనిపించారు. ఇక ఆమె కూడా మంత్రగత వేషంలో ధరించి మంచిగా కనిపించింది. ఇక గప్పుడే రింగు దొడిగి మరి ప్రపోజ్ చేసిండంట. ఇక ఆ రింగు దొడిగినది కూడా ఇప్పుడు ఈ ఫోటోలా కనబడుతున్నది. అయితే ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నా బెస్ట్ ఫ్రెండ్‌ని అనంతరం నేను జీవితాంతం నా బెస్ట్ ఫ్రెండ్‌తో ఉన్నందుకు, ఇన్నాళ్ళు గడిపినందుకు చాలా కృతజ్ఞతలు. నా పెళ్ళికి కూడా సహాయపడినోళ్ళు ఎవరైతే అండగా నిలిచి ఉన్నారో ఆళ్ళకి కూడా నా థ్యాంక్స్ అని చెప్పుకుంటా జాస్మిన్ ఆనందం వ్యక్తం చేసుకుంటది. ఇక ఈడనే ఇంకో పుకారు కూడా ఉన్నది. అదేందనంటే బాలీవుడ్ నటి అయిన దీపికా పడుకొనే ఉన్నది చూడుర్రి. ఇక ఆమెతోని సిద్ధార్థ్ మాల్యా కొద్ది కాలం పాటు డేటింగ్‌లో ఉన్నాడని చేసిండని మీడియాలో కథనాలు వచ్చినాయి అప్పట్ల. ఇక ఆ కథనాలు ఎంతవరకు నిజం ఉన్నాయో తెలియదు కానీ ఐపీఎల్ మ్యాచ్లలో కూడా వీళ్ళిద్దరు కలిసి కనిపించారు. ఇక తొందరలోనే పెళ్లి కూడా వేసుకోబోతున్నారని కూడా మీడియాలో కథనాలు రాసుకొచ్చారు. కానీ ఇంకా అది కాస్త బ్రేకప్ అయింది అని చెప్పేసి తర్వాత మాట్లాడుకున్నారు. ఇక దాంట్లో ఎంత వాస్తవం ఉన్నదో లేదో తెలియదు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక ఏ నటి కాకుండా మంచిగా తెలిసిన పిల్లనే స్నేహితురాల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మంచిగా సుఖ సంతోషాలతోని పిల్ల పాపలతోని మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళా కలుద్దాం.